బలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్లో ఈరోజు మనము స్ప్రింగ్ రోల్ షీట్స్ ఎలా తయారు చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. స్ప్రింగ్ రోల్ షీట్స్ అంటే వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్, చికెన్ స్ప్రింగ్ రోల్. మనం రెస్టారెంట్కి వెళ్ళేసి మనం ఆర్డర్ చేస్తే స్టఫింగ్తో పాటు ఒక షీట్ వస్తుంది చూడండి, అదే షీట్ అండి. సో అది ఆ స్ప్రింగ్ రోల్ ఎలా తయారు చేయాలి, మనం అక్కడ ఆర్డర్ చేస్తే 100 రూపాయల పైన ఉంటుంది, అదే మనం ఇంట్లో చేసుకుంటే 30 రూపాయలనే అయిపోతుందండి. అండ్ బ్యాచిలర్కి అదే అడ్వాంటేజ్, ఎందుకంటే మనీ సేవ్డ్, బ్యాచిలర్ హ్యాపీ. అయితే ఈరోజు నేను మీకు ప్యాన్ కేక్ మెథడ్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. మనకు కావాల్సింది కొంచెం మైదా, దీంట్లో మనకు కార్న్ఫ్లవర్ వేయండి. కార్న్ఫ్లవర్ వేసి మనకు కావాల్సింది ఒక గుడ్డు, గుడ్డు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనకు కొంచెం వాటర్. ఈ ప్యాన్ కేక్ మెథడ్ చాలా సింపుల్, అందుకే నేను ఫస్ట్ ఇది చూపిస్తున్నా. వచ్చే ఎపిసోడ్లో వేరే టైప్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇది మనకు కొంచెం లూజ్గానే కావాలండి, ఎందుకంటే ఈ ప్యాన్ కేక్ మెథడ్ చాలా సింపుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఆల్సో. చూసారా, ఇలా చక్కగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఇది చూడండి, నేను మీకు చూపిస్తాను. చూసారా, దోశ పిండి కన్నా పల్చగా వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు ఇది రెడీ అన్నమాట. చూసారా, ప్యాన్ కేక్ మెథడ్ ఎంత సింపుల్, ఒక్క 2-3 నిమిషాల్లో టకటక అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా నేను మీకు ప్యాన్ కేక్ ఫ్రైయింగ్ ప్యాన్ మీద ఎలా వేసి తీయాలో నేను మీకు చూపిస్తాను. గెట్ రెడీ. మనకు కావాల్సింది ఒక ఫ్రైయింగ్ ప్యాన్. స్టవ్ ఆన్ చేసుకోండి అండ్ సింపుల్ ప్రొసీజర్ నేను మీకు చూపిస్తాను. మనం తయారు చేసిన బ్యాటర్ ఇక్కడ పెట్టుకోండి. ఇందులో మనము ఇది పెట్టుకుందాం, ఈజీ అన్నమాట పోయడానికి. రైట్, ఇది అయిపోయింది. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని కొంచెం లైట్గా ఆయిల్తో వెట్ చేద్దాం. వెట్ చేసి దీన్ని లైట్గా అలా ఒక్కసారి కోట్ చేయండి. కోట్ చేసిన తర్వాత మనకు ఇది లో ఫ్లేమ్లోనే ఉండాలండి. అండ్ ఇంకొక ప్రొసీజర్ చూపిస్తాను. మన చాపింగ్ బోర్డ్ మీద మనం లైట్గా అలా ఫ్లవర్ వేసుకుంటాం, కార్న్ఫ్లవర్. రైట్, ఇప్పుడు ఇది వేడెక్కింది అండ్ ఇలా తీసుకొని ఇది చూడండి, నేను చూపించే టెక్నిక్ క్లియర్గా ఫాలో అండి. వేసిన తర్వాత 360 డిగ్రీస్ ఇట్లా చేసి ఇట్లా పెట్టేయండి. 2 సార్లు చేయకండి, నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు ఇది వేసి మళ్ళా ఇందులో వేసేయండి. వేసేసి ఇది ఇక్కడ పెట్టండి. ఫ్లేమ్ కొంచెం హై చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, నేను ఇందులో బ్యాటర్ వేసాను, దోశ పిండిలోకి వేయలేదు, కానీ ఇట్లా వేసి ఇట్లా అనేసి ఇట్లా పెట్టేసాను. మీకు మళ్ళీ ఇంకోసారి కూడా చూపిస్తాను. ఇక్కడ కార్నర్స్లో ఎప్పుడైతే ఇది అయ్యిందో అంటే షీట్ రెడీ. ఇది చూసారా, ఇలా అయితే దీని మీద కూడా మళ్ళీ కొంచెం కార్న్ఫ్లవర్ వేసి కొంచెం లైట్ ఇలా స్ప్రెడ్ చేయండి. ఇది చూసారా ఎంత చక్కగా తయారైందో, సూపర్ కదా. అలాగే ఇంకోసారి కూడా మీకు చూపిస్తాను. బ్యాటర్ బాగా మిక్స్ చేసుకోండి. ప్యాన్ని బ్యాటర్ దగ్గర తీసుకొచ్చి ఇలా పోసి ఒకటే రౌండ్ 360 డిగ్రీస్ ఇక్కడ తీసుకురండి. ఫ్లేమ్ హై చేసుకోవచ్చు. అండ్ ఇది ఎంత ఫాస్ట్ ప్రాసెస్ అంటే ఒక్కసారి మనకు సైడ్స్ ఇట్లా బర్న్ అవుతుందంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ గెటింగ్ రెడీ అండ్ ఇట్ విల్ బి రెడీ విత్ ఇన్ సెకండ్స్. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం కార్న్ఫ్లవర్ కూడా వేసాము. ఇప్పుడు ఇది తీసి ఇలా వేయి, వేడివేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్త. దీని మీద కూడా మనం కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుందాం. ఇది చూసారా, ఇలా మనం ఎన్నో షీట్స్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ రోల్ షీట్స్కి ఇది కరెక్ట్ అండి. ఈ షీట్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఈరోజు మన టెక్నికల్ సెగ్మెంట్లో స్ప్రింగ్ రోల్ షీట్స్ మనం ఎలా తయారు చేసామో నేను మీకు చూపించాను. ఎంత బాగుంది. ఇప్పుడు మనం చేసేది వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్స్.
దానికి మనకు కావాల్సింది ఒక కడాయి. ఇది ఒక విధంగా బ్యాచిలర్ వాకే అనుకోవచ్చు. ఇది మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్, ఆయిల్ వేసి దానికి కొంచెం లైట్గా అలా మనము స్ప్రెడ్ చేసుకుందాం. వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గార్లిక్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గార్లిక్ వేసాను. అలాగే జింజర్ కూడా, అల్లం వెల్లుల్లి, ఇది లైట్గా కొంచెం మనము ఇలా సాటే చేసుకుందాం. ఇలా సాటే చేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, అది కూడా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా సాటే అవ్వాలండి, మరీ అంత కాదు, బట్ లైట్గా సాఫ్ట్ అవ్వాలి. ఇది కొంచెం కుక్ అయ్యేదాకా మనము వెయిట్ చేయాలండి. చూసారా, ఇది చైనాలోనే కాదండి, ఒక్కసారి మనం బ్యాచిలర్ ఇంట్లో తయారు చేసుకుంటే వరల్డ్ ఫేమస్ అయిపోద్ది. వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్ పెప్పర్స్, రెడ్, అలాగే గ్రీన్, అలాగే ఎల్లో, దీన్ని మనం కొంచెం సాటే చేసుకుందాము. లైట్ సాటే చేసుకొని కొంచెం క్యాబేజీ, ఇది మంచిగా సాటే చేసుకోండి. సాటే చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీన్స్, అలాగే క్యారెట్ కూడా, అండ్ ఇందులో మనం కొంచెం ఘాటుగా తగలాలంటే పచ్చిమిరకాయలు. ఇది బాగా సాటే చేసుకోండి. ఇది మనం దేనికి పనికొస్తుందంటే స్టఫింగ్ కోసం పనికొస్తుందండి. మనం ఈరోజు వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్ చేస్తున్నాము. సో స్టఫింగ్ కోసము ఈ వెజిటేబుల్స్ అన్ని వేసి చక్కగా సాటే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్, చాలు, అలాగే పెప్పర్ కూడా. ఆహా, చూసారా స్టఫింగ్ కోసము వెజిటేబుల్స్ ఎంత చక్కగా సాటే అయ్యాయో. ఇప్పుడు ఇందులో కొంచెం లైట్ సాయ్ సాస్. ఈ సాయ్ సాస్ వేసిన తర్వాత ఆ టోటల్ అరోమానే మారిపోతుందండి. బ్యూటిఫుల్గా వచ్చింది చూసారా. ఇప్పుడు ఇందులో కొంచెం వినిగర్, ఆహా, ఎస్, ఇప్పుడు చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఒక ప్లేట్ ఇక్కడ పెట్టుకొని ఇది ఆఫ్ చేసేసుకుందాము. చేసేసుకొని దీన్ని చక్కగా, ఓహ్ వేడిగా ఉంది, ఈ చిన్న దాంతో రాదు, సో పెద్దది తీసుకుందాం. చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇది కొంచెం సేపు చల్లారాలండి, ఎందుకంటే దీన్ని మనము వేడిగా స్టఫింగ్ అయితే చేసుకోలేము, ఎందుకంటే చేతులు కాలిపోతాయి. సో మనం కొంచెం చల్లారిన దాకా వెయిట్ చేస్తాము. ఇది యాక్చువల్లీ స్ప్రింగ్ టైంలో ఎక్కువ తింటారండి, అంటే ఎండాకాలంలో కూడా తినచ్చు, కానీ చలికాలంలో ప్రిఫర్ చేస్తారు. ఈరోజు మనం తయారు చేసేది వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్. దీనికి మెథడ్ ఇంకా ఉందండి, ఇది కొంచెం చల్లారదాకా కొంచెం వెయిట్ చేస్తాం. ఇప్పుడు దీని మీద మనం లైట్గా చిన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అలా గార్నిష్ చేసుకుందాం. వేసుకున్న తర్వాత అలాగే కొత్తిమీర కూడా. ఆహా, చూడండి స్టఫింగే ఇలా ఉంటే ఇంకా ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో ఒక్క ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేద్దాం, ఎందుకంటే అది కొంచెం చల్లారిన తర్వాత ఫోల్డింగ్ ఎలా తయారు చేయాలి, స్టఫింగ్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తా. ఇప్పుడు ఇది కొంచెం చల్లగైంది. ఇప్పుడు మనము దీన్ని స్టఫింగ్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. గుర్తుందా, మన టెక్నికల్ సెగ్మెంట్లో మనము ఈ షీట్స్ తయారు చేస్తాం. ఈ షీట్లో ఒక చిన్న టెక్నిక్ ఉందండి. ఇక్కడ చూడండి, ఇది కొంచెం రఫ్గా ఉంది, ఇది చూడండి స్మూత్గా ఉంది. అంటే స్మూత్గా ఉందంటే రైట్ సైడ్ అనమాట, ఇది రాంగ్ సైడ్ అనమాట. స్మూత్ ఉన్నది రైట్ సైడ్ కిందికి వస్తుంది,
కిందకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మీకు స్టఫింగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ స్టఫింగ్కి మనకు కావాల్సింది లై, అంటే కొంతమంది గుడ్డు కూడా వాడతారు, నేను లై వాడుతున్నాను. లై అంటే పెద్దగా ఏం లేదండి, కొంచెం మైదా కొంచెం వాటర్. ఇది ఇక్కడ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ తీసుకుందాం. స్పూన్ తీసుకొని మనం స్టఫింగ్కి తయారు చేసిన ఈ వెజిటేబుల్స్ ఇక్కడ వేస్తాం సెంటర్లో. ఈ సైడ్లో వేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ టెక్నిక్. ఫస్ట్ ఈ ఫోల్డ్ వచ్చిన తర్వాత ఈ ఫోల్డ్, అండ్ ఈ ఫోల్డ్ వచ్చిన తర్వాత ఈ ఫోల్డ్. సో నేను ఫస్ట్ ఇక్కడ పెట్టిన తర్వాత ఈ లైన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటా. అండ్ ఇది నేను తయారు చేసుకున్నప్పుడు ఒక కడాయిలో నూనె వేసానండి, ఫ్లేమ్ ఆన్ చేశాను. అప్పుడు ఏంటంటే మెల్లిగా ఆయిల్ వేడెక్కుతుంది. వేసిన తర్వాత ఈ ఫోల్డ్ ఇలా వేయండి, ఈ ఫోల్డ్ ఇలా వేయండి. వేసిన తర్వాత ఇక్కడ కూడా లై అప్లై చేయండి. లై అప్లై చేసిన తర్వాత ఇప్పుడు టెక్నిక్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ ఫోల్డ్ వచ్చిన తర్వాత ఒక సైడ్ నుంచి ఇలా టక్ చేయండి, అలాగే మెల్లిగా ఇలా టక్ చేయండి. టక్ చేసి మెల్లిగా రోల్ చేయండి. ఇక్కడ లై పూయండి, పూసి మెల్లిగా ఇలా రోల్ చేయండి. ఇది చూసారా, ఒక రోల్ తయారైంది. ఇది ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. ఇది చూడండి. అలాగే ఇది కూడా ఇక్కడ ఉన్నది రైట్ సైడ్ అన్నమాట. దీన్ని కరెక్ట్గా ఇట్లా ప్లేస్ చేసుకోండి. స్టఫింగ్ తీసి ఈ సైడ్, ఇది సెంటర్, కొంచెం ఈ సైడ్ వేయండి. వేసి ఇప్పుడు సేమ్ టెక్నిక్ వెనక నుంచి తీసి ఇలా పెట్టండి. ఇలా పెట్టేసి ఇక్కడ లై యాడ్ చేయండి, ఇక్కడ కూడా అప్లై చేయండి. అర్థమైంది కదా ప్రొసీజర్? చాలా సింపుల్ టెక్నిక్. ఇప్పుడు ఇలా అప్లై చేసిన తర్వాత ఈ ఫోల్డ్ ఇక్కడ లై అప్లై చేయండి. తర్వాత ఈ ఫోల్డ్ ఇక్కడ కూడా లై అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత టెక్నిక్ ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు దీన్ని కొంచెం ఇలా ఏళ్ళతో టక్ చేయండి. టక్ చేసి ఇప్పుడు ఇక్కడ లై అప్లై చేయండి. ఇలా రోల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు రోల్ రెడీ అయిపోతుంది. రోల్ రెడీ అవుతుందంటే ఫస్ట్ మనం స్ప్రింగ్ షీట్ చేసుకున్నాం, తర్వాత స్టఫింగ్ చేసుకున్నాం, ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. అండ్ ఇది ఇక్కడ పెడదాం. పెట్టేసి ఒక స్పైరల్ తీసుకుందాం. స్పైరల్ తీసుకొని అండ్ ఇది స్లోగా అలా డ్రాప్ చేయండి. ఇంట్లో తయారు చేసేటప్పుడు ఒకవేళ ఈ స్ప్రింగ్ షీట్స్ ఇవి ఉన్నాయి కదండి, మిగిలిపోయినాయి అనుకోండి, ఇవి పడే అవసరం లేదు. అలాగే మనం ఈ స్టఫింగ్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఇవి కూడా మిగిలిపోతే పడేసే అవసరం లేదు. ఇది మనము ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక వారం 10 రోజులు అలాగా హాయిగా చల్లగా ఉంటాయి. కావాల్సినప్పుడు బయటికి తీసుకొచ్చేసి మనము ఈజీగా కావాల్సినప్పుడల్లా తినేయచ్చు. ఇది చూసారా ఎంత చక్కగా తయారవుతుందో. ఇది మనం కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం తయారు చేసింది స్ప్రింగ్ షీట్, తర్వాత స్టఫింగ్ తయారు చేసాం, తర్వాత ఫోల్డింగ్ ఎలా తయారు చేయాలో అది కూడా చూపించా. ఇప్పుడు కొద్ది క్షణాల్లో టోటల్గా స్ప్రింగ్ రోల్ రెడీ అయిపోతుంది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయినాయో. ఈ స్ప్రింగ్ రోల్స్లో స్టఫింగ్ వెజిటేబుల్స్ అండి. అలాగే మనము నాన్ వెజిటేరియన్స్ కూడా ఒకరోజు స్ప్రింగ్ రోల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అది కూడా నాన్ వెజ్ స్ప్రింగ్ రోల్స్. ఈరోజు మాత్రం మనము వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్ ఎలా తయారు చేయాలో చూపించాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకోవచ్చు. ఇటు చూడండి, ఈరోజు నేను ప్రామిస్ చేసినట్టు వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్ రెడీ. వెజ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ ఫ్లవర్, గుడ్డు మరియు కొంచెం నీళ్లు వేసి కలిపి ఆయిల్ పూసిన ఫ్రై పాన్ లో వేసి ఉడికించాలి. తర్వాత వాటిపై కార్న్ ఫ్లవర్ చల్లుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసి దానిలో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి,
అల్లం, ఉల్లిపాయ, రెడ్ క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, క్యాబేజీ, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, వినిగర్ వేసి కలిపి ఉడికించాలి. ఆ తర్వాత ఈ వెజిటేబుల్ మిశ్రమం ఓ ప్లేట్ లో పెట్టి దానిపై స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ రోల్ షీట్ కి లై పూసి వెజిటేబుల్ మిశ్రమం వేసి రోల్ చేసి పాన్ లో మరుగుతున్న నూనెలో వేసి ఫ్రై చేసుకొని ఓ ప్లేట్ లో పెట్టి కొత్తిమీరతో గార్నిష్ చేసి టమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ.